రెడీ. ఎంత పూలు పూలు అలా అయింది చూడు, ఇట్లా దూసుగా. సూపర్. కొద్దిసేపు అయితే చల్లగా తగ్గిపోయింది అనుకో, అప్పుడు పొడి పొడి అవుతుంది ముక్కలు. సూపర్. నిమ్మకాయ వేసినా కదా ఇంట్లోకి తీసేస్తాం పక్కది. ఇట్లా చూసు కర్రీ లేకున్నా సరే, ఇక కర్రీ లేకున్నా కానీ ఇట్లా మనం తినచ్చు. చల్లగా అయితే ఇట్లా విడివిడిగా అయిపోతుంది, ముక్క అన్నది మెత్తగా అయిపోయింది. ఇట్లా అంటే ఇట్లా మనం పెద్దగా కొట్టించుకుంటే పెద్దగా కొట్టించుకోరు. రెడీ రెడీ రెడీ. చల్లగా అయితే ఇంకా పొడి 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 అవుతుంది, చల్లగా అయితే పొడి పొడిగా అవుతుంది. ఇక బోన్కి అయితే వట్టి నూసిపోయింది చూడండి, మటన్ మటన్ నూసిపోయింది బోన్కు. ఓకే డన్. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇక ఏంటంటే ఇక మటన్ బిర్యానీను మనము ముస్లిం స్టైల్లా చేస్తామని ముంగడ పెట్టుకున్నా. ఇక్కడనైతే ఇక్కడ పెట్టేసిన ఇక చేసుకుందాం. ఇప్పుడు చేసుకునే ప్రాసెస్ పక్క చూడండి ఎట్లా చేసుకుందాం. మళ్ళీ మంచి మాట కూడా చెప్పుకుందాం, మనం మంచి మాట మాట్లాడతా. ఇక మంచి మాట నచ్చుతున్నాయి అంటారు. నిన్న అక్కడ మాటలు కనిపించిన అమ్మాయి ఉడక అన్నది, మంచి మాట బాగా నచ్చుతున్నాయి నాకు, మీ ప్రాసెస్ కూడా చేసుకుంటున్నా నేను, పోలేలు చూసినా ఇక పక్క నాకు మంచిగా వచ్చినాయి అని చెప్పింది నిన్న. ఇక ఏంటంటే మీ రెసిపీ చూసి మొత్తం పక్కా చేసుకుంటే మంచిగా వచ్చినాయి అని చెప్పింది. మంచి మాటలు కూడా నచ్చుతున్నాయి అని చెప్పింది ఆమె. ఇక నేను ఆ విషయం కూడా చెప్తున్నా. మీరు ఎక్కడైనా కనబడితే నన్ను పలకరించుర్రి, పలకరిస్తే తెలుస్తుంది. ఎందుకంటే మీరు పలకరించాక మీరు మాట్లాడుతుందో మాట్లాడదని డిసైడ్ కాకుండ్రి. ఎందుకంటే మీరు నాకు తెలియరు, నేను మీకు తెలుసు. మీరు మాట్లాడిస్తే నాకు తెలుసు ఇది విషయం. ఇక కొందరి ఇక మంచి మాట చెప్తా, నోటి దుడ్ద అన్నది ఉంటుంది వాళ్ళకు. ఎట్లా అంటే ఊకే వాగుతూనే ఉంటారు, ఏదన్నా ఒకటి అంటూనే ఉంటారు, ఏదన్నా ఒకటి చెప్తూనే ఉంటారు. ఇక వాళ్ళు మనసున పట్టదు వాళ్ళకు. ఎట్లా అంటే ఇక అన్నది మనసున పట్టదు, ఎట్లా అనాలి అన్నట్టే ఉంటుంది. ఇక కొన్ని విషయాలలో ఉడక ఇది వాళ్ళదే నడిపించుకునేది చూసుకుంటారు, అట్లా మాట్లాడి. ఇక ఏంటంటే ఇది ఒక విషయం చెప్తా. నేను ఎట్లా చెప్తా అంటే, ఈ నోరు దుడ్డున్న వాళ్ళది ఎట్లుంటుంది అంటే చెప్తా అది విషయము. ఇక ఒక జాల కప్ప వండుకున్నది, అది కిసుకోరుతుంది. పాము ఒక జాల నిద్రపోతుంది. ఇద్దరికి ఊరికే సౌండ్ పడుతూనే ఉంది. ఇక దానికి సౌండ్ పడవరకునే దాని దగ్గర ఎక్కడున్నది సౌండ్ వస్తుందని అది పాము చూస్తుంది. ఇక పాము అయితే తింటుంది. చూసేవారికి పాముకు దగ్గరలోనే ఉంది ఆ కప్ప. మరి ఏంటంటే దగ్గరలోనే ఉన్నా ఊకుంటే అయిపోతుంది కదా ఆ కప్ప అయినా కానీ. ఆ నోటు దురద కప్పతే ఏంది, ఆయనతో పాము వచ్చింది కప్పని తినేసింది, నోట్లో పెట్టేసింది. ఇక దాని దురదతోటి అట్లా దానికి ఆన్ అయింది. ఇప్పుడు మనుషుల్లో ఉడక నోటు దురదతోటి కొన్ని ఆన్ చేసుకుంటారు, చేసుకోవద్దు. ఇక మనం అన్నట్టు ఉండాలి, ఓల విషయాలు మాట్లాడద్దు. ఇది ఉడక అంతే, కప్పతో సర్దంటే చెప్తున్నా. కప్ప పాముతో అట్లా అయింది, మనుషులతోటి ఇట్లా అవుతుంది. ఇక ఇది మంచి మాట నచ్చదా? మీరైతే లైక్ కొట్టురు, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టురు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా నచ్చితే చేసుకుని, నచ్చకుండా వదిలేయండి. ఇది కమ్మతనంలా ముస్లిం స్టైల్లా బిర్యానీ, మటన్ బిర్యానీ చేసుకుందాం. చూపెట్టరా, ప్రాసెస్ చూపిస్తా. మటన్ బిర్యానీ చాలా అంటే రాదు మాకు అంటారు చాలా మంది అన్నారు, చాలా అమ్మాయిలు అన్నారు, ఎంతో మంది అన్నారు. నాకు కూడా టైంలో అప్పుడు కూడా రాదు అన్నది ఉంటుండే. నేను నేర్చుకున్నాక తిని 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 మీకు పెడుతున్నా. ఇప్పుడు ఏంటంటే ఇక రాదన్నది ఒకటి వస్తుంది. మటన్ బిర్యానీ అంటే భయపడతాం కానీ భయపడద్దు. ఇక మటన్ బిర్యానీ పక్క టేస్ట్గా చేస్తా. ఇక టేస్ట్గా మీరు చేసుకుని తినండి ఈ కమ్మతనంలో. ఈ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్నది సేమే కానీ ఉడికించుకుంటూ ఉంటుంది. ఇక దాన్ని ఎంత సాఫ్ట్గా ఉడికించుకొని మనం చేసుకుంటే అది సూపర్ ఉంటుంది. ఎందుకంటే దాన్ని చేసే ప్రాసెస్ సింపుల్గా చూపిస్తా, మీకు టేస్ట్గా చూపిస్తా. ఎందుకంటే అది ఎంత కాదు చేసేందుకు, కానీ దాన్ని అనుకునే గొప్పగా అనుకుంటాం. అబ్బో అనుకోకుర్రి, ఇది ఎంత కాదు అనుకొని చెయ్యుండ్రి, అప్పుడు సూపరు. చేసుకుందాం దాన్ని. చెప్తా ఏమో మటన్ చూపిస్తా. ఫస్ట్ ఇక మటన్ 1/2 kg మటన్ ఇట్లా ఫ్రెష్గా కడుక్కొని ఉప్పేసి కడుక్కొని ఉప్పేసి పెట్టురు కొద్దిసేపు వాటర్ పోసి. ఏంటంటే ఇది స్మూత్ అన్నది అవుతుంది మటన్.
ఇగో పుదీనా ఇట్లా తెంపి పెట్టుకోండి. ఒక నిమ్మకాయ ఒక వక్క వేసుకుంటా కావచ్చు, ఒక నిమ్మకాయ వేసుకొని కావచ్చు. ఇక నేను చూపిస్తా. ఆనియన్ ఒక 5, పెరుగు, ఇగో జీరా పౌడర్. ఇది బిర్యానీ ఏది బిర్యానీ మసాలా ఏ మసాలా అయినా సరే మీకు మటన్ మసాలా తీసుకోండి. ఇలా చికెన్ మసాలా అయితే చికెన్ మసాలా తీసుకోండి. ఇక పసుపు, ఉప్పు, ఇగో కారం, ఇగో ఇది బిర్యానీ ఆకు, లవంగాలు ఉన్నాయి, ఇగో ఇలాచి దొడ్డు ఇలాచి నల్లది బ్లాక్ ఉన్నది, ఇగో 3 అది గ్రీన్ ఇలాచీలు, ఇగో లవంగాలు అయితే ఇవి. ఇగో అన్నీ ఒక జాలు వేసిన మరి ఏర్పడతలేవు అనుకోకుండ్రి. ఇగో స్టాల్ 2, ఇగో దాసిన చెక్క, ఇగో ఇది జాపత్రి. ఇగో ఇప్పుడైతే కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 4, రైస్ నేను ½ కేజీ రైసు. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ కలర్ కూడా మీరు టచ్ చేసుకోండి. ఇవి ఇక మీ ఇష్టం, మీ ఆప్షన్ ఇది. ఎందుకంటే ముస్లిం స్టైల్ రావాలంటే ఇవి కావాలి. ఇది కలరు, ఇది బిర్యానీ ఎసెన్స్. బిర్యానీ వాటర్ అని కూడా దొరుకుతాయి. ఫ్లేవర్ వాటర్ అని దొరుకుతాయి. ఇగో ఇదైతే ఇది ఆరెంజ్ కలరు. ఎందుకంటే అక్కడక్కడ కలర్ వస్తే పిల్లలు ముస్లిం స్టైల్ అని సంతోషపడతారు. అక్కడక్కడ ఒక 2 చుక్కలు అంటే ఎక్కువ కాదు అట్లా వేసుకొని, ఇగో ఇదో 2 చుక్కలు వేసుకుంటే అయిపోయాయి. ఇది ఫ్లేవర్ బాగా వచ్చింది. చికెన్ గుడికేసిన మొన్న, ఇప్పుడు మటన్ గుడికేస్తున్నా. ఇక వేసుకోవచ్చు, చికెన్కి వేసుకోవచ్చు, మటన్కి వేసుకోవచ్చు, రెండింటికి వేసుకోవచ్చు. చేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. 1 టీ స్పూన్ వేస్తున్నా, తర్వాత వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకోండి. ½ కేజీకి 2 టీ స్పూన్లు. బిర్యానీ ఆకు ఒక 2, పసుపు కొంచెం, గరం మసాలా 2 టీ స్పూన్లు, జీరా పౌడర్ ½ టీ స్పూన్. మంచిగా చూడండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకూడదు మీరు. నేను వేసేది కరెక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. కారము మీరు ఇందులో ఉప్పు లేదు, నేను ఉప్పు ఉన్న కారం కాదు ఇది. మనం సప్పటిదే పట్టించిన 2 టీ స్పూన్లు, 3 టీ స్పూన్లు. ఎక్కువ కారం లేదు కాబట్టి ఏం కాదు. దాల్చిన చెక్క, జాపత్రి, ఒక స్టారు, ఇక 2 ఇలాచీలు, 5 లవంగాలు, మిరియాలు ఒక 7-8 మిరియాలు, ½ కేజీ మటన్కు. ఇక పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇగో ఆనియన్, బ్రౌన్ ఆనియన్, దీంతో టేస్ట్ బాగుంటుంది. ఇగో ఇది ఈ ఫ్లేవర్ బాగుంటుంది. కేవర వాటరు ఒక చుక్కంత. బిర్యానీ ఎసెన్స్ మన సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? కొంచెం కలర్ కొద్దిగా ఒక చుక్క, అది అలా టేస్ట్ బాగుంటుంది. పెరుగు ఒక చిన్న గిన్నెడంత వేసుకోర్రి. ఈ గిన్నెడంత వేసిన, ఈ గిన్నెడంత పెరుగు. మీ కొలతలు కూడా చెప్తున్నా. నిమ్మకాయ రసం, ఒక చెక్క నిమ్మకాయ, కొంచెం నెయ్యి, కారం చెంచా కానీ కారం స్పూన్ తోటి వేసిన, 2 స్పూన్లు వేసిన. మీరు నెయ్యి అద్దనుకుంటే నూనె వేసుకోర్రి. నూనె వేసుకుంటే నూనె ఉడికేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఇది ఇక చేతితో కలపంది నడవది. ఇక చేతితో కలుపుతా.
ఒక అర్ధగంట సేపు మన నానినాక చేసుకోవాలి. మంచిగా పట్టియాలి. ఈ ఉప్పు కారం మీ ఆప్షను. మేమైతే కారం మంచిగా తింటాం. మీరు తినేదానికి మీరు వేసుకోండి. తక్కువ ఎక్కువ ఉప్పు కారం మీ ఇష్టం. ఇక మీరు తినేటట్టే వేసుకున్నాడు. ఇది ఎట్లా అంటే మీరు కూడా తింటారు అంతే. ఇక మీరు తక్కువ ఎక్కువ అని అనుకోకుర్రి. కానీ నేను అంటున్నా కానీ ఇట్లా వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, తినగలుగుతాం. మనం బిర్యానీ అంటే అంత బాగుంటుంది. మటన్ బిర్యానీ అంటే వదలకుంటే తినాలి, అంత బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇక ఉండదు. ఈ మసాలాలంతా పట్టని ఒక అర్ధగంట తర్వాత నేను చెప్తా. ఇక వాటర్ పోసుకుందాం. మనం వాటర్ కొలితే ఏముంటుంది, మనం మిగిలిన కానీ తీసేయచ్చు. హాఫ్ కేజీకి రైస్. ఇక కొలత కరెక్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఎంతకెంత వేసుకోవాలో మరి మనకు మటన్ అయితే గింతుంది, మరి గిన్ని రైస్ వేసుకుంటే ఎట్లానే. హాఫ్ కేజీ మటన్ అయితే హాఫ్ కేజీ రైస్. రైస్ ఏ బ్రాండ్ అని అడుగుతుండ్రా? ప్రీమియం బ్రాండ్ అంటే అది మంచి బ్రాండే. బియ్యం అడుగుతారట మీరు. కొత్తిమీర వేసిన, పుదీనా. ఇప్పుడు దాల్చిన చెక్క, ఒక స్టారు జాపత్రి అన్నీ వేసుకోండి. బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, మిరియాలు ఒక 7-8 దాకా, ఒకటి ఇలాచి, బ్లాక్ ఇలాచి ఒకటి, లవంగాలు ఒక 6 దాకా. హాఫ్ కేజీకి మీ కొలతలు కూడా చెప్తున్నా. 2 పచ్చిమిర్చి వేస్తుంది. ఇట్లా నిమ్మకాయ మనము ఇది ఇప్పుడు వండుకున్నాం కదా, ఇత్తులు తీసేయరు. ఇట్లా ఇత్తులు తీసేయరు, తీసేసి లేసేయరు. దీంతో టేస్ట్ వస్తుంది. ఉప్పు వేస్తూ ఉండు. ఉప్పు నేను అందులో 1 స్పూన్ వేసిన. 2 స్పూన్లు వేస్తే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు 2 స్పూన్లు అంటే బొడబొడగా వేసిన, బాగా నిండేయాలి. ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి, ఎంతైనా కానీ తినేదాన్ని వేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇక విడివిడిగా రావాలి, మనకి ఎట్లా రావాలన్నది మీకు చూపిస్తాను. 1 స్పూను నెయ్యి. మీ కొలతలు కూడా కరెక్ట్ చెప్తున్నా. ఇగో కేవర వాటర్ ఒక సుక్క అంత, మనం 2 సుక్కలు వేసుకుంటే ఇది ఫ్లేవర్ గురించి టేస్ట్ బాగా అవుతుంది. అట్లా వేసేసుకోండి. అది దొరికితే వేసుకొని, లేకుంటే మీ ఇష్టం. ఇక మసాలా ఇక మూత పెట్టుకుందాం. చూడుండ్రి మసులుతున్నాయి కదా. ఇప్పుడు రైస్ వేసుకుందాం. హాఫ్ కేజీ రైస్, హాఫ్ కేజీ మటన్కు హాఫ్ కేజీ రైస్. మీరు ఎక్కువ కావాలంటే ఉడికి వేసుకోవచ్చు. కానీ ఇక మీరు చెప్పాలంటారు కదా కొలతలు అయితే, అందుకని ఎప్పుడు. ఎందుకంటే ఇక రైస్ ఉడక ఇంకెక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకో 1/2 కిలో బియ్యం ఉడికి ఎక్కువ వేసుకోవచ్చు. ఇక మీ ఇష్టం. ఇక ఇక తక్కువ మన ఫ్లేవర్ గురించే, మనం ఫ్లేవర్ తింటాం కదా అని అనుకుంటే మీరు ఎంత ఎక్కువ ఉడక వేసుకోవచ్చు, కిలో దాకా ఉడక వేసుకోవచ్చు రైస్. ఇక మీకు అది ముక్కల గురించి ఆలోచన లేకపోతే, ఇక ముక్కలు మంచిగా రావాలంటే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ ఇక మనకు కరెక్ట్గా మంచిగా వస్తాయి, మంచిగా ఉంటుంది. ఇది ఉడక మంచిగా ఉంటుంది. ఎక్కువ వేసుకున్నా కానీ ఇక ముక్కలు తక్కువ ఉంటాయి. గట్లా అన్నం ఎక్కువ ఉంది కానీ ముక్కలు తక్కువ వచ్చినాయి అని అంటాం కదా ఎవరమైనా. కానీ ఎవరైనా నచ్చిన వాళ్ళు కూడా అంటారు కదా, గంత అన్నం ఉంది కానీ ముక్కలు లేవన్లా అంటారు. గట్లా ఎందుకంటే కరెక్ట్ సైజులు వేసుకుంటే కరెక్ట్గా మనకు అందరికి అందుతుంది. అట్లా ఈ అన్నం అయితే ఉడకని కొద్దిసేపు ఉడికిన తర్వాత మీడియం పెడదాం. ఎక్కువ మంట పెట్టుకోవద్దు, మీడియమే పెడతా నేను. మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడక. ఎందుకంటే పొంగస్తుంది కదా. ఇప్పుడైతే సరే అయితే మసిలినాక పొంగస్తుంటది. మీడియమే పెట్టుకోవాలి, బాగా సన్నగా కాదు బాగా. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నా నేను. ఏంటంటే కుక్కర్ వేసుకుంటే బాగుంటుంది. ఇక మనకు మటన్ మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఒక 3-4 విజిల్ పెట్టుకుందాం. 4 విజిల్ పెట్టుకుంటే ఇప్పుడైతే వేసుకునేది చూపిస్తున్నా.
ఇగో పోసుకున్నాం. పావు కిలోకి ఒకటి, అర్ధ కిలోకు 2 ఆనియన్ వేయించుకుంది. ఇది ఫ్లేవర్ బాగుంటుంది. ఆనియన్ వేయించుకుంది, వేస్ట్ చేయకుండ్రి. మళ్ళీ ఏంటంటే వేరే మన కిందనే పోసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు కూడా అలా మనము ఇదే బిర్యానీకే వాడుకోవాలి. ఇప్పుడు ఎట్లా నానింది చూడు. ఇప్పుడు అర్ధగంట నానబెట్టుకున్న తర్వాత నేను ఇందులో వేసేసుకుంటున్నాను. కొంచెము నూనెలో ఉడకాలి, కొద్దిగా ఉడికేదాకా ఉడికించుకుందాం. కొద్దిగా సన్న మంట మీద ఉడికించుకున్న తర్వాత వాటర్ పోసి మెత్తగా ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాలు, 2-3 నిమిషాలు. కొంచెం నూనెకైతే గోలాలి కదా, గోలకు ముందే మన వాటర్ పోస్తే ఎట్లుంటుంది. ఇప్పుడు కలుపుకుందాము. ఒకసారి కలిపేసుకొని నూనె కొంచెం ఉడకాలి. కొద్దిగా ఉడికేదాకా మనం వాటర్ పోసుకోవద్దు. ఉడకని కొద్దిగా నేను మూత బట్టి పెడతా. ఇట్లా విజిల్ తీసేస్తున్నా. విజిల్ తీసేసి ఇట్లా పెడతా. కొంచెం గోలని నూనె గోలినాక ఒక 2-3 నిమిషాలు గోలిన తర్వాత 3 నిమిషాలు గోలిన తర్వాత మనం వాటర్ పోసుకునేది చూపిస్తాను. మీడియం మంట సన్నమే. అట్లా నూనె కొంచెం గోలింది కదా, ఒక 2 నిమిషాలు గోలించుకున్నా. ఇక మనం ఏంటంటే వెంటనే వాటర్ పోస్తే మంచిగా ఉండదు. ఇప్పుడు అరగంటకు ముందు ఒక 3 నిమిషాలు ఇట్లా ఉడికించుకున్నా. ఉడికించుకున్నాక తర్వాత వాటర్ పోసుకుందాం. ఇక ఇప్పుడు ఒక గ్లాస్ పోస్తున్నా. 2 గ్లాసులు పోస్తుంది. ఇక ఇప్పుడు నేను ఇలా కలిపేసుకున్నా కదా, ఆ వాటరే గ్లాస్తో కొలిచిపోస్తాను. నువ్వు ఎన్ని పోసిన వాటర్? అర్ధ కిలోకు. ఇక 2 గ్లాసులు పోస్తున్నా. మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఉడకని ఇక ఒక 4 విజిల్లు పెడతా. 4 విజిల్లు పెట్టి ఉడికించుకున్న తర్వాత రైస్ వేసుకుంటా. మీకు ఏంటంటే మళ్ళీ అడగకుంటే చెప్తున్నా. మీకు 4 విజిల్లు అయినాక మనం రైస్ వేసుకునేది నేను చెప్తాను. కరెక్ట్ 4 విజిల్లు కంపల్సరీ మంచిగా అవుతుంది. ఎవరికైనా మంచిగా అవుతుంది. నేను చెప్తున్నా. మీకు విజిల్లు కరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు ఎక్కువనే మంట ఉండదు. ఇట్లా ఈ రకంగా ఉన్నది కదా. ఇప్పుడు మనం ఏంటంటే మటన్ ముదురుతుంది అనుకో, 6 విజిల్ల దాకా పెట్టుకోండి. ఇక నాకు లేతగా ఉంది కాబట్టి ఇట్లా తక్కువ పెట్టుకున్నా. కాలుతుంది, ఉడికింది. ఇట్లా కొంచెం వాటర్ ఉన్నా కానీ ఏం కాదు, అన్నంకు పట్టుకుంటుంది. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, మనం వాటర్ పోయకుండా సరే. ఇప్పుడు అన్నం ఎట్లు ఉడికిందంటే పలుకు మీద ఉన్నది, వాటర్ ఎక్కువ పోయలే నేను. ఇట్లా పలుకు మీద ఉంది. ఇట్లా అంటే ఇట్లా తిరుగుతుంది, పలుకు మీద ఉంది కదా. ఇప్పుడు ఈ వాటర్ తోటి అన్నం ఉడికిపోతుంది. ఇట్లా వాటర్ ఎక్కువ ఉన్నా ఉడక తీసేయండి. ఈ రకంగా అన్నం అయినాకనే వేసుకోండి. మొత్తం నీళ్ళకి వేసుకోవాలి. మొత్తం పెద్ద పలుకు మీద. ఇప్పుడు 100% ఉడకాలని ఉంటుంది కదా, మనకు 70% దాకా ఉడికింది ఇప్పుడు అన్నం. ఇక 100% ఉడకాలంటే మనము ఇక అలా కొంచెం నీరు ఉంది కదా, దాంతో ఉడికిపోతుంది. ప్లేట్ పట్టుకుంటూనే కలుపుతుంది. పుదీనా కొంచెం, ఏమన్నా కొంచెం కొంచెం ఉంచుకున్నాం కదా. కొత్తిమీర, ఆనియన్, రౌండ్ ఆనియన్. ఇవి ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇక మంచిగా వేసుకుంటుంది. రౌండ్ ఆనియన్ బిర్యానీకి ఇది ఫ్లేవర్ బాగుంటుంది ఎప్పుడు. కొంచెం కలరు, ఈ కలర్ ఉంటే మనకు ఏంటంటే వాళ్ళు చేసుకున్నట్టున్నది మమ్మీ అని అంటారు పిల్లలు. అది ఏంటంటే ముస్లిం చేసుకున్నట్టున్నది అని అంటారు. ఇక మనకు కలర్ వేస్తే మనకు నచ్చితే వేసుకోవడం, లేకుంటే మీ ఇష్టం. అది ఇక కొద్దిగా నెయ్యి వేసుకుందాం. బిర్యానీ అంటే నెయ్యి.
ఇట్లా అన్నమాట మొత్తం పోతుంది. చెంచా కొనియాలి. స్టవ్ ముట్టించుకున్నాను. స్టవ్ బంద్ చేసినాను ఇప్పుడు వేసేదాకాని. ఇప్పుడు ఒక విజిల్ పెట్టుకుందాం. ఒక విజిల్ వచ్చినాక మనం రెడీ. ఎంత పూలు అయింది చూడు, ఇట్లా దూసుగా. సూపర్. కొద్దిసేపు అయితే చల్లగా తగ్గిపోయింది అనుకో, అప్పుడు పొడి పొడి అవుతుంది ఈ ముక్కలు. సూపర్. నిమ్మకాయ వేసినా కదా, ఇంట్లోకి తీసేస్తాం పక్కది. ఇట్లా చూసు కర్రీ లేకున్నా సరే, ఇక కర్రీ లేకున్నా కానీ ఇట్లా మనం తినచ్చు. చల్లగా అయితే ఇట్లా విడివిడిగా అయిపోతుంది. ముక్క అన్నది మెత్తగా అయిపోయింది. ఇట్లా అంటే ఇట్లా మనం పెద్దగా కొట్టించుకుంటే పెద్దగా కొట్టించుకోదు. రెడీ. రెడీ రెడీ. చల్లగా అయితే ఇంకా పొడి 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 అవుతుంది. చల్లగా అయితే పొడి పొడిగా అవుతుంది. ఇక బోన్కి అయితే వట్టి నూసిపోయింది చూడండి. మటన్ నూసిపోయింది బోన్. మటన్ బిర్యానీ పర్ఫెక్ట్ పక్కా కొలతలతోటి మమ్మీ సూపర్ చేసింది చూడురి. జ్యూసీగా అసలు ఇట్లా డ్రైగా నాకు ఇష్టం ఉండదు, ఇట్లా జ్యూసీగానే వేయమంటా మమ్మీని. ఇట్లా బాగా డ్రైగా నచ్చదు నాకు. ఇట్లా ఫ్లేవర్ వస్తుంది వేసుకుంటేనే, మంచి ఫ్లేవర్ వస్తుంది. సూపర్. ముక్క కూడా చూడురి మొత్తం అసలు పర్ఫెక్ట్గా కుక్ అయింది. ముక్క మంచిగా ఉడికిందా ఉడకలేదని చూసుకున్నాక రైస్ వేసుకోండి. ముక్క ఉడికింది, పర్ఫెక్ట్ ఉడికింది. సూపర్ అసలు బా ఇంత కమ్మ ఉందో. బాగా చేసినాయి మమ్మీ, మస్తుంది, మంచిగా ఉంది. వచ్చేసింది పర్ఫెక్ట్గా. మటన్ అనేది కుక్ అయితే అట్లా వచ్చేస్తుంది కమ్మగా. బా సూపర్ టేస్ట్. నోట్లో వేసుకోగానే ఇట్లా వెళ్ళిపోతుంది. సూపర్ చేసినావు మమ్మీ, మస్తు చేసినావు. బాగుంది, మంచిగా చేసినావు. చేసుకోరి మీరు కూడా. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరి. బాగుంది.